మిత్రులారా, కుకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తల ప్రపంచం అంతా అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. 1వ తేదీ జూలై 2021 ఈ రోజు ఒకసారి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి పత్రికలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి నమస్తే తెలంగాణ ఏంది ఆదర్శవంతంగా అభివృద్ధి అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. ఆరున బాలనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం, ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు. వ్యాక్సిన్ తోనే కరోనాకు చెక్ అంటూ బాలాజీ వార్డు కార్యాలయంలో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్న కార్పొరేటర్ శిరీష బాబురావు అంటూ ఒక వార్తను ప్రచురితం చేశారు. 10,167 మందికి కరోనా టీకాలు అంటూ కేపీహెచ్బీ కాలనీకి సంబంధించిన వార్త ఒకటి ప్రచురితం చేశారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న కార్పొరేటర్ అంటూ కుకట్పల్లి డివిజన్ పరిధిలో దయార్గూడలో సీసీ రోడ్లో జూపల్లి సత్యనారాయణ ప్రారంభోత్సవం కార్యక్రమం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆరున బాలనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం అంటూ ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు చెప్పారు. ఒకసారి చూద్దాం. జూలై 6వ తేదీ బాలనగర్ ఫ్లైఓవర్ ప్రారంభించినట్లు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు తెలిపారు. బాలనగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా 390 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించినట్లు వివరించారు. జూలై 6న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఫ్లైఓవర్ ను బ్రిడ్జిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జితో కుకట్పల్లి సికింద్రాబాద్ మార్గంలో జీడిమెట్ల అమీర్పేట మార్గంలోని జంక్షన్ ట్రాఫిక్ సమస్యలను తీరున్నట్లు వెల్లడించారు. బాలనగర్ పరిసర ప్రాంతాలు కుకట్పల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది బాలానగర్ ఫ్లైఓవర్ కి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తున్నారు. 6వ తారీఖు కేటీఆర్ వచ్చి ప్రారంభిస్తారు అంటూ ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు తెలియజేశారు. నిజంగా ఆ బాలానగర్ ఫ్లైఓవర్ కొంత ట్రాఫిక్ సమస్య అంటే హైదరాబాద్ విషయం ఎలా ఉంటుందంటే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నివారించడం అనేది చాలా కష్టతరమైనది. ఎందుకంటే పబ్లిక్ క్లౌడ్ పెరుగుతూ ఉంటుంది, అన్ని రాష్ట్రాల ప్రజలు మిళితమై ఉంటారు. కానీ బాలానగర్ ఫ్లైఓవర్ వల్ల కొంత ఉపశమనం రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ సమయంలో మనం ఇంకొక విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ అంటే 390 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించారని మనకి సమాచారం చెప్తూ ఉన్నారు. చిన్న కార్యక్రమం అంటే విద్యార్థులకు సంబంధించిన విషయం. ప్రభుత్వ కళాశాల నిర్మాణం సగంలో ఆగిపోయింది. దాన్ని కూడా ఇదే విధంగా త్వరితగతిన పూర్తి చేస్తే కూడా విద్యార్థులకు ఉపయోగకరంగా మారుతుందని మరొకసారి గుర్తు చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రభకు సంబంధించిన వార్త. ఆంధ్రప్రభలో అభివృద్ధికి చిరునామాగా కుకట్పల్లి అంటూ జూపల్లికి సంబంధించిన వార్త ఒకటి. జేఎన్టీయూహెచ్ ఐఎస్టీ డైరెక్టర్ పదవీ విరమణ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఇచ్చిన అపోహలు మాని టీకాలు వేసుకోండి అంటూ టీకా తీసుకుంటున్న శ్రీధర్ రెడ్డి ఫోటో ఒకటి వేశారు. చమురు ధరలను వెంటనే తగ్గించాలి అంటూ ఒక నిరసన తెలియజేస్తున్న వామపక్ష పార్టీ నాయకులకు సంబంధించి ఒక ఫోటో రాశారు. అయితే పట్టణ ప్రగతి కార్యక్రమానికి అందరూ సహకరించాలంటూ కార్పొరేటర్ అధికారులతో సమావేశం ఉప కమిషనర్ హరికృష్ణ ఇది అయితే వార్త. అక్రమార్కులను బదిలీ చేయడం కాదు, విధులను తొలగించాలంటూ ఏవీపీ డిమాండ్. స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు సమస్యలపై మేయర్కు వినతి. ప్రజాధనం వృధా పట్టించుకొని ప్రభుత్వం అధికారులు అంటూ చూద్దాం. ప్రజాధనం వృధా అవుతుందంటూ ఒక వార్త వచ్చింది. ఇది ఒకసారి చూద్దాం. పబ్లిక్ టాయిలెట్స్ పరిశీలిస్తున్న విద్యా కల్పన తదితరులు అంటూ ఒక వార్త ఉంది. 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగం లేని చోట ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టులు భారీ ఎత్తున ప్రజాధనాన్ని వృధా చేసి వివేకానంద డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, బీజేపీ పార్టీ నాయకులు. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని రాశారు. ఈ మేరకు వివేకానంద డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షుడు నరసింహరావు అధ్యక్షున జిల్లా మోర్చా సెక్రటరీ విద్యాకల్పన ఏకాంత్ గౌడ ఆధ్వర్యంలో డివిజన్లోని మాధవరం కాలనీలో నిరుపయోగంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ సందర్శించారు. ఇప్పటికైనా అధికారులు పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, రమేష్, భాస్కర్ గౌడ్, గణేష్, జితేందర్, సాయి కుమార్, సంతోష్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రులకు ఒక విన్నపం. ఇప్పటికే జనాలు తల్ల పట్టుకుంటున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఏ కండవా కప్పుకుంటున్నారు, ఏ పార్టీలో తిరుగుతున్నారు, అసలు ఏ నాయకుడి కింద వీళ్ళు తిరుగుతున్నారు, ఏ జెండా గూటిలో ఉన్నారో తెలియట్లేదు. మీరు ఇలా తప్పులు రాస్తే చాలా కష్టం. ఆంధ్రప్రభలో ఒకసారి మీరు గమనించండి. డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ నరసింహరావుని రాశారు. ఈయన బీజేపీ అధ్యక్షులు. అది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప, లేకపోతే వీళ్ళు రాయడం తప్ప, డీడీపీ ఆపరేటర్ తప్ప, తప్పు ఎవరిదైనా కావచ్చు. కానీ తప్పు తప్పే కాబట్టి, కాకపోతే మేము విన్నవించేది ఒకటే,
ఇలాంటి రాసినప్పుడు ఒకవేళ మారిపోయాడేమో, అంటే రాత్రికి రాత్రి జెండాలు మారిపోతున్నాయి, రాత్రి కండవాలు కప్పుకుంటారు, ఒక ఫోటో పెట్టేస్తారు, మేము పార్టీ మారాం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోయామని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి, దయచేసి ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటారని ఆశిద్దాం. నెక్స్ట్ ఇదే వార్తలో కూడా స్వచ్ఛ టిప్పర్ ఆటో రిక్షా కార్మికులకు సంబంధించి మేయర్కు వినతి అంటే ఒక వార్త ఉంది. ఈ వార్త కూడా చూద్దాం. మేయర్కు వినతి పత్రం అందజేసిన యాక్షన్ కమిటీ సభ్యులు రాశారు. గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు. ప్రధానంగా కొత్తగా విడుదల చేసిన స్వచ్ఛ ఆటోలకు టోప్ మోడిఫికేషన్ చేయాలని, రిక్షా కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కోవిడ్ మృతి చెందిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అదేవిధంగా కార్మికులు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. దీనికి మేయర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ రాజేందర్, గోపి కృష్ణ, రామకృష్ణ, కృష్ణప్ప, మల్లికార్జున, రంగస్వామి, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నట్లుగా ఇచ్చారు. స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా కార్మికుల వ్యతలు వర్ణనాతీతం. వాస్తవంగా స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల కృషి చాలా ఉంటుంది. ఎందుకంటే చెత్తను ట్రావెల్ చేసే విధానంలో గతంలో భారీ వాహనాలు ప్లేస్లో స్వచ్ఛ ఆటో రిక్షాలను తీసుకొచ్చారు. ఆ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వీరు కోరడం, చూస్తానని ఆమె హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ వార్త ఉంది. ఒక మంచి పరిణామం, వాళ్ళకి సహాయం చేయాల్సిన ఆవశ్యకత కంపల్సరీ ఉంది. చూద్దాం. నెక్స్ట్ ఈనాడు వార్తలకు సంబంధించి ఒకసారి చూద్దాం. పైపులు వేశారు, రోడ్లు మరిచారు, ఫోటో రైటర్లు బొమ్మ పలుకు అనే శీర్షికను ప్రచురించారు. మురుగు 2 ఏళ్లుగా పలుకు అంటూ ఇది చూడండి. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ శంకర్ ఎన్క్లేవ్ లో భూగర్భ జల డ్రైనేజీ అవుట్లెట్ సమస్య 2 ఏళ్లుగా ఛేదిస్తోంది. జనం దుర్వాసన భరించలేకపోతున్నారు. వాస్తవంగా కాలనీలో అవుట్లెట్ నిర్వహణ సరిగా లేదు. నివారణ పైప్ లైన్ వేయాల్సి ఉండగా శంకర్ ఎన్క్లేవ్ ను ఆనుకుని ఉన్న నారాయణపురం కాలనీ వాసులు అడ్డుకుంటున్నారు. తమ కాలనీ పైపులు వేయడానికి వీల్లేదట. అంటే ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఏదో చిన్న సమస్య ఉన్నట్టుంది. సమస్య పరిష్కారం దిశగా అధికారులు తీసుకెళ్లకుండా దాన్ని అలాగే వదిలేయడం అనేది కూడా ఒక దారుణమైన విషయం. నెక్స్ట్ ఏంటిలా అనుకునేరు ఇంటిలా మారుస్తారు, పరిశుభ్రత పరచాలనే చర్యలు, నేటి నుంచి పట్టణ ప్రగతి. సంగీత్ నగర్ రోడ్డు మధ్యన విద్యుత్ స్తంభాలు అంటూ, ప్రశాంత్ నగర్ లో కోర్టు ఎదురుగా నాలా పక్కన వ్యర్థ పదార్థాలు అంటూ ఉంది. న్యాయవాదులకు ఆనందయ్య మందు పంపిణీ అంటూ ఒక కార్యక్రమం చేపట్టినట్టు ఔషధాన్ని పంపిణీ చేస్తున్న రాజేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ చూస్తే రోడ్డుకు మరమ్మతులు పూర్తి అంటూ ఒక వార్త వచ్చింది. చెట్ల కొమ్మల వ్యర్థాలు తొలగింపు, ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య. ఇది మోసపేటకు సంబంధించిన వార్త. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సిఐపై మహిళా కానిస్టేబుల్. ఇది హైదరాబాద్ రేంజ్ లో ఉన్న వార్త. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఈ మొత్తం వార్తలో ఒకసారి చూసినట్లయితే కైత్లాపూర్ వంతెన త్వరగా పూర్తవ్వాలి అంటూ ఎమ్మెల్యే, అక్కడ వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంటూ ఒక వార్త ప్రచురితమైంది. న్యాయవాదులకు ఆనందయ్య మందు పంపిణీ అంటూ ఒక వార్త ఉంది. దీన్ని చూద్దాము. కుక్కట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో బుధవారం న్యాయవాదులు ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. అసోసియేషన్ మాజీ కార్యదర్శి శ్యామసుందర్ రెడ్డి సహకారంతో అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి మందు పొట్లాలను అందించారు. మొత్తం 200 మందికి మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు, ఉపాధ్యక్షుడు సాయేశ్వర్ శర్మ, నటరాజ్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆనందయ్య మందును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కొంతమందికి అందించినట్టుగా ఉంది. కరోనా పూర్తిగా నయం కావడానికి పలు మార్గాలు, నమ్మకంతో, ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిన, వ్యాక్సినేషన్ ఎంచుకున్న ఆనందయ్య మందు ఇలా పలు విధాలుగా కరోనాను తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అభినందనీయులు. కానీ మనం మాస్క్ వాడడం, శానిటైజర్ వాడడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది నిత్యం చేయాల్సిన పనులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాక్షిలు చూద్దాం. పచ్చదనం వైకుంఠ ధామం అంటూ ఒక వార్త ప్రచురితమైంది. స్వచ్ఛ హైదరాబాద్ కు సహకరించాలి అనే, సమస్యలు లేని నియోజకవర్గం మారుస్తా అంటూ ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడినట్టుగా ఒక వార్త వచ్చింది. 6గురికి కరోనా పాజిటివ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గేటెడ్ కమ్యూనిటీ తరహా ద్వారం సిద్ధమైపోయి బీజేపీ జెండా ఎగడం ఖాయం అంటూ ఒక మోతీనగర్ డివిజన్ సంబంధించి ఒక వార్త ప్రచురితమైంది. ఆనందయ్య మందు పంపిణీ, నిరుపయోగంగా స్వచ్ఛ టాయిలెట్లు అంటూ అదే వార్త రాశారు. ఈ టోటల్ గా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ ఎంచుకోవాలంటూ మొబైల్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన శిరీష బాబురావు అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఇక్కడ చూద్దాం, పచ్చదనం వైకుంఠ ధామం అంటూ ఒక వార్త. కేపీహెచ్బీలో రూపుదిద్దుకుంటున్న ఆధునిక శ్మశాన వాటిక 2.94 కోట్లతో పనులు, ఎమ్మెల్యే కార్పొరేటర్ చొరవతో పనులు వేగం త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామంటూ వైకుంఠ ధామం సంబంధించిన వార్త ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్ కు సహకరించాలి అంటూ ఒక వార్త వచ్చింది. మహిళా పాదచారులు ప్రయాణికులకు షీ టాయిలెట్లు సౌకర్యవంతంగా ఉన్నాయని ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ సంబంధించిన వార్త ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ స్వచ్ఛ హైదరాబాద్ సహకరించాలని వారు విన్నవించినట్లుగా ఉంది. సమస్యలు లేని నియోజకవర్గంగా మారుస్తా అంటూ ఒక వార్త ఉంది.
పార్కు పనులపై ఆరా తీస్తున్న కృష్ణారావు అంటూ ఒక వార్తను ప్రచురితం చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో సమస్యలని లేకుండా చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. బాలాజీనగర్ కేబీహెచ్పీ డివిజన్లో సాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. కైతపూర్ అయ్యప్ప సొసైటీ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను పరిశీలించి అక్కడ ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలు ఆదేశించారు. ఫేజ్ 15లో నిర్మిస్తున్న పార్కు పనులను పరిశీలించి మౌలిక సదుపాయాలు ఆరాధించారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో ఇక్కడ బోర్ వేయాలన్నారు. శ్యామ్ ముఖర్జీ పార్క్ వద్ద నాలా డ్రైనేజీ స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో పనులు ఆలస్యంగా పై కాంట్రాక్టర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చూడండి ఒకసారి, అంటే పనులు ఎక్కడైతే జరగట్లేదు వాటిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అక్కడ మనకి వార్త కనిపిస్తుంది. తప్పకుండా ఇది కాంట్రాక్టుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. పనులు త్వరితగతిన పూర్తయితే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, వసతులు ఉపయోగపడతాయి. మీరు సుదీర్ఘకాలం కనుక కాంట్రాక్టర్లు కానీ పనులు కానీ అంటే కాంట్రాక్టర్ల సైజు సమస్యలను అధికారులు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఎమ్మెల్యే గారికి సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మొత్తం విషయంలో అంతా టీం వర్క్ చేసినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా మారే అవుతుంది. ఇది మిత్రుల టోటల్ ఓవరాల్ గా ఉన్న నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి దినపత్రికలో ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న వార్తలు. పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. కుక్కట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.